నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరగనున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలపైన ఇప్పుడు దృష్టి బాగా పెరిగిపోయింది. ప్రజలు ఆయా రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికలు రాజకీయ పార్టీల గురించి చర్చించుకునేటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలపైనే దృష్టి పెట్టారు. ఎందుకంటే 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కనుక అటు భారతీయ జనతా పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ సొంత మెజారిటీ రాలేదు. భారతీయ జనతా పార్టీ 400 స్థానాలు గెలవాలనుకున్నటువంటి లక్ష్యంలో 240 స్థానాలకే పరిమితం అవ్వడం, సొంత మెజారిటీ తగ్గిపోవడము, 272 స్థానాలు భారతీయ జనతా పార్టీకి సొంతంగా రాకపోవడము, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పేరు పలుకుపడి తగ్గిపోయిందా అనేటువంటి చర్చ వచ్చింది. ఇప్పుడు ఆ చర్చలో భాగంగా ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో కీలకమైనటువంటి రాష్ట్రాల్లో మహారాష్ట్ర, హర్యానా ముందుంటాయి. జార్ఖండ్ ఉంటుంది, ఢిల్లీ ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ ఉంటుందిలే. కానీ ఆ రాష్ట్రాల కంటే ఎక్కువ కూడా 288 స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్ర పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంటుంది. హర్యానా ఢిల్లీకి పక్కన ఉన్నటువంటి రాష్ట్రంగా, బీజేపీకి అధికారం ఉన్నటువంటి రాష్ట్రంగా కూడా బీజేపీకి, అదేవిధంగా మహారాష్ట్రలో కూడా భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంగా కూడా కీలకమైనటువంటి, అన్ని రాష్ట్రాలు కీలకమైనటువంటివే, ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాలు కూడా కీలకమైనటువంటివి. పెద్ద రాష్ట్రాలు 10 ఎంపీ స్థానాలు అక్కడ ఉన్నాయి, 48 స్థానాలు మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్రకు వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో శివసేన అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్నికల్లోకి వెళ్ళిన తర్వాత రెండింటికి కలిపి ప్రజలు స్పష్టమైనటువంటి అధికారాన్ని ఇచ్చిన తర్వాత శివసేనకు సంబంధించినటువంటి ఉద్ధవ్ ఠాకరే నాకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేటువంటి అంశంపైన జరిగినటువంటి కీచులాటలో భాగంగా అక్కడ నుంచి, అంటే మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ శివసేన కలిసి ఉన్నటువంటివి. బీజేపీ పుట్టినప్పటి నుంచి కూడా 2019 వరకు భారతీయ జనతా పార్టీ శివసేన కలిసి ఉన్నటువంటి పార్టీలు. బాల్ ఠాకరే కూడా నేను అవసరమైతే నా దుకాణం బంద్ చేస్తా కానీ కాంగ్రెస్తో పొత్తు కలవనన్నటువంటి పార్టీ శివసేన. అట్లాంటి శివసేన పార్టీ ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రి పదవి కోసం భారతీయ జనతా పార్టీ నుంచి పక్కకు వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే భారతీయ జనతా పార్టీకి శివసేనకు బాల్ ఠాకరే ఉన్నప్పుడు జరిగినటువంటి ఒప్పందం, పోటీ చేసినటువంటి స్థానాల్లో ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే వారు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరికి తక్కువ స్థానాలు వస్తే వాళ్ళు భాగస్వామ్య పక్షాలుగా ఉంటారనేటువంటిది ఒప్పందం. అంతకుముందు భారతీయ జనతా పార్టీ కన్నా శివసేన ఎక్కువ స్థానాలు గెలిచినప్పుడు శివసేనకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అయ్యారు. ఆ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ముఖ్యమంత్రి అయ్యాడు. ఒప్పందంలో భాగంగా బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచింది, 122 స్థానాలు బీజేపీ గెలిచింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి కొన్ని సీట్లు తక్కువ వచ్చినా కూడా 100కు పైగా సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది. శివసేన కొద్ది సీట్లు తగ్గినా కూడా 50కి పైన స్థానాలు శివసేన కూడా గెలిచింది. ఆ గెలిచినటువంటి స్థానాల ప్రకారము ఇద్దరు కలిసి ఎన్నికల్లోకి వెళ్ళిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన నాయకత్వంలో ప్రజల్లోకి వెళ్తే స్పష్టమైనటువంటి తీర్పు వచ్చిన తర్వాత శివసేన ముఖ్యమంత్రి ఆశ కోసము, ఇక్కడ శివసేనది మాత్రమే తప్పుగా మనం చెప్పుకోవచ్చు, విశ్లేషించుకోవచ్చు కూడా. రెండు కలిసి వెళ్ళాయి. అయితే 5 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి చేసింది కాబట్టి శివసేన మరో 5 ఏళ్ల పాటు ఉండాలా అంటే అది ముందస్తు ఒప్పందంలో భాగంగా లేదు. అయితే ఇద్దరు కలిసి కూర్చొని 2.5 సంవత్సరాలు మేము 2.5 సంవత్సరాలు మీరు అనుకున్నా బాగుండేది. ఆ రెండు పార్టీల మధ్య జరిగినటువంటి చర్చలు విఫలమైనాయి. అంతకాలం పాటు కలిసి ఉన్నటువంటి, దేశంలో అత్యధిక కాలం భారతీయ జనతా పార్టీ శివసేన ఇక్కడ మహారాష్ట్రలో కలిసి ఉన్నాయి. ఆ కలిసి ఉన్నటువంటి పార్టీలు వేరువేరుగా మారాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ జరిగినటువంటి తతంగం అంతా తెలుసు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఆ వెంటనే వెళ్ళిపోవడం, అజిత్ పవార్ మళ్ళీ రావడం, అజిత్ పవార్ వెళ్ళిపోవడము, మళ్ళీ శివసేన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, శివసేన ఉద్ధవ్ ఠాకరే. ఆ తర్వాత అందులో నుంచి ఏక్నాథ్ షిండే బయటికి రావడము, అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి బయటికి రావడము, బీజేపీ మళ్ళీ సర్కారు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే ఇక్కడ తప్పెవరిది? బీజేపీ వదిలేయాలా వద్దా, మిగిలినటువంటి వాళ్ళు మాత్రమే ఉండాలా? ఒప్పందం ప్రకారం శివసేన భారతీయ జనతా పార్టీకి దోకా ఇచ్చిందనేటువంటిది స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు అక్కడ జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా. అయితే ఆ తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ ఆయన పేరు, ఆయనకు సంబంధించినటువంటి పలుకుబడి ప్రజల్లో తగ్గింది అని 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేకం చర్చలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో
బీజేపీ గెలవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇటు నరేంద్ర మోడీ పేరు తగ్గింది కాబట్టి ఇండీ కూటమి గెలిస్తే వచ్చే ఎన్నికల నాటికి మనకు మంచి పేరు వస్తుందని ఇండీ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా తీవ్రంగా శ్రమ చేస్తున్నారు. అయితే మహారాష్ట్ర పెద్ద రాష్ట్రము, దేశానికి ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి బాంబే ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి ఇప్పుడు మహారాష్ట్ర కీలక రాష్ట్రంగా పెద్ద రాష్ట్రంగా ఉన్నది. మహారాష్ట్రలో జరిగినటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి ఒపీనియన్ పోల్స్, ఎర్లీ ఒపీనియన్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారన్న దానిలో పెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తున్నా కూడా కూటమి ప్రకారం బీజేపీ కూటమి కానీ లేదంటే అటు మహావికాస్ అఘాడీ కానీ రెండు కూటములు కూడా ఏకపక్షంగా 288 స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్రలో 144 స్థానాలు ఇద్దరికీ రాకపోవడం అనేటువంటిది విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇద్దరికీ ఎవరికి వచ్చేటువంటి పరిస్థితి కనబడడం లేదు. 140 స్థానాలతో ఎన్డీఏ కూటమి అంటే ఏక్నాథ్ షిండే, అజిత్ పవారు, భారతీయ జనతా పార్టీ కలిసి 140 స్థానాలు, 139 స్థానాల్లో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసినటువంటి పార్టీ 139 స్థానాలు వస్తాయనేది ఇప్పటికున్నటువంటి సమాచారం. అయితే అందులో భారతీయ జనతా పార్టీ సొంతంగా 95 స్థానాలను గెలవగలుగుతున్నది, కాంగ్రెస్ 67 స్థానాలను గెలుస్తుందనేటువంటిది ఇప్పుడున్నటువంటి ముందస్తు ఎన్నికలకు సంబంధించినటువంటి ఒపీనియన్ పోల్లో వస్తున్నటువంటిది. ఈ భారతీయ జనతా పార్టీ 95 స్థానాల నుంచి అంతకు ముందు గెలిచినట్టుగా 2019 కంటే ముందు ఉన్నటువంటి ఎన్నికల ప్రకారం అయితే 122 స్థానాలు గెలిచింది. ఆ 122 స్థానాలను మళ్ళీ గెలవగలుగుతుందా లేదా, అంతకు పైన గెలవగలుగుతుందా లేదా, 144 స్థానాలు సొంతంగా గెలిచేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఉందా లేదా అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడున్నటువంటి ఒపీనియన్ పోల్స్లో అయితే అటు ఇండీ కూటమి కానీ ఇటు ఎన్డీఏ కూటమి కానీ నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా కనబడుతున్నాయి. ఎన్నికల నాటికి వచ్చేటువంటి అంశాలు, ఎన్నికల నాటికి వచ్చేటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాలు ఇవన్నీ కూడా అనేకమైనటువంటి మార్పులను తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. ముఖ్యంగా సీట్ల పంపకాల విషయంలో ఇటు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మిగిలినటువంటి ఏక్నాథ్ షిండే వర్గం శివసేన కానీ లేకపోతే అజిత్ పవార్ ఉన్నటువంటి ఎన్సీపీ కానీ అటు ఇండీ కూటమిలో అటు ఎన్సీపీకి సంబంధించినటువంటి శరద్ పవార్ పార్టీ కానీ లేదంటే శివసేన ఉద్ధవ్ ఠాక్రే శివసేన కానీ అటు కాంగ్రెస్ కానీ సీట్ల పంపకాల విషయంలో కూడా చాలా మటుకు తేడాలు, అదేవిధంగా రెండు కూటముల్లో కూడా కొంత గందరగోళం మాత్రం ఇప్పటి వరకు కనిపిస్తున్నది. దీంతో రెండిటికి సంబంధించినటువంటి ఒపీనియన్స్ పోల్స్కి సంబంధించి కూడా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనేటువంటి ఇటు ఏక్నాథ్ షిండే అటు ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇటు ఏక్నాథ్ షిండేకి ఎక్కువ భాగం వస్తున్నది. ప్రతిరోజు మారుతున్న కొద్దీ ఎవరి కోసం ఎక్కువ మంది చర్చిస్తున్నారనేటువంటి అంశంలో కూడా మార్పులు సహజంగా జరుగుతున్నాయి. ఆ మార్పుల ప్రకారము మహారాష్ట్రలో ఉన్నటువంటి వివిధ భాగాల్లో కొన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ కూటమి, కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ కూటమి బలంగా కనబడుతున్నా కూడా ఎన్నికల నాటికి పరిశీలించేటువంటి అంశాలు వేరుగా ఉంటాయి. ఏ పార్టీ గెలిస్తే అధికారంలోకి వస్తుంది అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి వరకైతే ఒక హంగ్ అసెంబ్లీ అనేటువంటిది మనకు కనబడుతుంది. మహారాష్ట్రలో పోటాపోటీగా కనపడుతుంది. కానీ లోక్సభ ఎన్నికల ఫలితాలను చూసుకుంటే అది కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ఎత్తున కనబడేటువంటిది, పెద్ద ఎత్తున కనబడితే అవకాశం వస్తుంది, వాళ్ళ వైపు మొగ్గు చూపుతారనేటువంటిది కనబడుతున్నా ఒకవేళ ఎన్నికల నాటికి వచ్చేటువంటి అంశాలు మారుతుంటాయి. బీజేపీ పూర్తిగా పడిపోతుందా, లేకపోతే బీజేపీ పూర్తిగా లేస్తుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఇది గట్టిగా కలిసి వచ్చేటువంటి అంశంగా ఏమైనా కనబడుతుందా అనేటువంటిది కూడా మనం చూడవచ్చు. ఒకవేళ అదే జరిగితే కనుక మహారాష్ట్రలో పోటాపోటీగా ఉండేటువంటి దాంట్లో నువ్వా నేనా అనేటువంటిది ఇప్పటికున్నా కూడా ఎన్నికలు సమీపించే నాటికి వచ్చేటువంటి ప్రభావితం చూపేటువంటి అంశాల ఆధారంగా అటు కాంగ్రెస్ గెలుస్తుందా ఇటు బీజేపీ గెలుస్తుందా అనేటువంటి దాంట్లో మాత్రము స్పష్టమైనటువంటి అవకాశం ఇప్పటికిప్పుడు మాత్రం లేదు. 140 స్థానాలు ఎన్డీఏ కూటమికి, 139 స్థానాలు ఇండీ కూటమికి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమికి వస్తున్నాయి. అంటే 288 స్థానాల్లో 140 వీళ్ళు 140 వాళ్ళు వచ్చేటువంటి అవకాశం మాత్రమే కనబడుతుంది. 95 స్థానాలు బీజేపీ ముందస్తుగా ఉంటే 67 స్థానాల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ రెండవ అతిపెద్ద పార్టీగా ఉంటుంది. ఎవరు గెయిన్ అవుతారు? ఇటు శివసేన వైపు నుంచి ఇటు వెళ్తారా, ఉద్ధవ్ ఠాక్రే లేదంటే ఏక్నాథ్ షిండే, ఈ రెండు వర్గాలు ఎవరు ఎక్కువ చీలుస్తాయి? ఇటు శరద్ పవార్ ఇటు అజిత్ పవార్ ఏ రెండు వర్గాలు ఎక్కువ చీలుస్తాయి అనేటువంటి దానిపైన కూడా ఇప్పుడు ఆధారపడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. హర్యానా రెండవ రాష్ట్రము. హర్యానాలో కూడా
భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. మనోహర్ లాల్ ఖట్టర్ను తీసేసి నాయబ్ సింగ్ సైనీని ఇవాళ ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ పెట్టిన తర్వాత ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో కూడా భారతీయ జనతా పార్టీ బాగా దెబ్బతిన్నది. ఇప్పుడు హర్యానాకు సంబంధించి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏమిటి పరిస్థితి అనేటువంటిది కూడా క్లారిటీ లేదు. పోయినసారి 36% ఓట్లతో 40 స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలిస్తే 31 స్థానాలను 28% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జరుగుతున్నటువంటి కుల సమీకరణాలకు సంబంధించి ఇటు మహారాష్ట్రలో కానీ దేశవ్యాప్తంగా కులాలకు సంబంధించినటువంటి సమీకరణాలు పూర్తి స్థాయిగా ప్రభావం చూపుతున్నాయి. ఆ ప్రభావం చూపితే ఏ కులము ఏ వర్గము ఎటువైపు వస్తుంది, జాట్ వర్గాలు, హర్యానాలో జాట్ వర్గాలు చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చూపేసేటువంటి సామాజిక అంశం ఉంటుంది. కాబట్టి ఆ జాట్ వర్గము ఎటువైపు వెళ్తుంది ఏంటి అనేటువంటి విషయంలో క్లారిటీ లేదు. భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి, ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేసి, చౌతాలకు సంబంధించినటువంటి పార్టీ చీలికలు రెండు పార్టీల్లోకి వెళ్తాయా లేదా అనేటువంటిది కూడా క్లారిటీ లేదు. బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఓట్లు చీల్చేటువంటి క్రమంలో ఉంటుంది. అక్కడ జననాయక్ జనతా పార్టీ ఒకటి, హర్యానా లోకహిత్ పార్టీ కూడా అక్కడ కొంత మేరకు ఓట్ల చీలికకు దోహదపడతాయి. సో ఈ అంశాలన్నీ కూడా ఉంటాయి. 10 సంవత్సరాల పాటు ఉన్నాయి. మొన్న లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కొంత దెబ్బ తగిలిందనేటువంటి విషయాన్ని చెప్పుకోవచ్చు. 5 లోక్సభ స్థానాలకు పరిమితం అయిపోయింది. ఓట్ షేర్ కూడా కొద్దిగా పడిపోయింది. సో ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఏమిటి అనేటువంటిది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చినటువంటి ఒపీనియన్ పోల్స్కు సంబంధించినటువంటి వరకైతే హర్యానాలో కూడా కాంగ్రెసు అదేవిధంగా బీజేపీ నువ్వానైనా అన్నట్టుగా మాత్రమే మనకు కనబడుతున్నాయి. కాంగ్రెస్కు కొంత ఎడ్జ్ ఉందనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. హర్యానాకు వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ నువ్వానైనా అన్నట్టుగా ఉన్నాయి. కానీ సీట్ల పరంగా కొంత మేరకు కాంగ్రెస్ పార్టీయే మెజారిటీ కనబడేటువంటి అవకాశం కనబడుతుంది. 43 నుంచి 48 స్థానాల్లో కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ 34 నుంచి 39 స్థానాలకు పడిపోయేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది. పోయినసారి కూడా 40 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఈసారి 34 నుంచి 39 స్థానాలకు పడిపోతుందా అనేటువంటిది కూడా మనం చూడవచ్చు. పోయినసారి 40 సీట్లలో భారతీయ జనతా పార్టీ, 31 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జేజేపీ 10 స్థానాలను గెలిచింది. జేజేపీ మద్దతుతో భారతీయ జనతా పార్టీ అక్కడ ఉంది. ఓట్ షేర్ విషయంలో కాంగ్రెస్ 3% పోయినసారి కంటే కొంత పుంజుకుంటుంది. 44% కాంగ్రెస్ పార్టీ, 41% భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నది ఒకవేళ ఒపీనియన్ పోల్స్కి సంబంధించి. అదేవిధంగా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందనేటువంటి విషయంలో కూడా భూపేందర్ సింగ్ హుడాకు కొంతగా మంచి రావడం, మనోహర్ లాల్ ఖట్టర్ను తీసేయడంతో కొత్త బీజేపీ సీఎం కంటే కూడా ఎక్కువ హుడాకు వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 44% ఓట్లతోటి భారతీయ జనతా పార్టీ కంటే కాంగ్రెస్ కొంత అప్పర్ హ్యాండ్ కనబడుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ మేము సొంతంగా పోటీ చేస్తామనుకున్నప్పుడు అది కాంగ్రెస్కు దెబ్బ ఉంటుంది. జేజేపీ తను సొంతంగా పోటీ చేస్తే అదొకటి ఉంటుంది. ఇవన్నీ కలిపితే కనుక ఖచ్చితంగా అవి ఫలితాలను ప్రభావితం చూపిస్తుంది. ఇటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కు రెండింటికి ఎవరిని దెబ్బ కొడుతుంది అనేటువంటి అంశంలో చూడాలి. ఒకవేళ బీజేపీ మీద కోపం ఉంటే అది పార్లమెంట్ ఎన్నికల నాటికి పోయింది కాబట్టి అసెంబ్లీ ఎన్నికల నాటికి మళ్ళీ బీజేపీ వైపు వెళ్తారా, వస్తే హ్యాట్రిక్ కూడా అవుతుంది. అది భారతీయ జనతా పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉందా లేదా, హ్యాట్రిక్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి విషయాలను మాత్రం స్పష్టంగా చెప్పలేం. 90 స్థానాలు ఉన్నటువంటి హర్యానాలో ఇటు కాంగ్రెసే కొంత మేరకు అప్పర్ హ్యాండ్లో ఉంది, అల్లదే పైచేయి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఢిల్లీకి సంబంధించినటువంటి అంశంలో కొంత గందరగోళం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కేజ్రీవాల్ జైల్లో ఉన్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లలో కొంత కన్ఫ్యూజన్ కనబడుతుంది. ఎర్లీ ఒపీనియన్ పోల్స్లో ఇటు ఆమ్ ఆద్మీ, ఇటు భారతీయ జనతా పార్టీ, అటు కాంగ్రెస్ వైపు ఎటు మొగ్గు చూపనటువంటి పరిస్థితులు మాత్రం ఢిల్లీకి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కనబడుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ఆ ఎన్నికల నాటికి బయటికి వస్తారా రారా అనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఇటు జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్కు సంబంధించినటువంటి కూటమి, ఇండి కూటమి, భారతీయ జనతా పార్టీ మధ్యన పోటాపోటీగా నడుస్తుంది. గతంలో జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలో అధికారంలో ఉంది కాబట్టి ఈసారి అధికార మార్పిడికి ఎక్కువ అవకాశం ఉంటుందనేటువంటిది ఉంది. అయితే ఇటీవల
హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేసినటువంటి అంశం ప్రజలను ప్రభావితం చేస్తుందా లేదా అనేటువంటిది కూడా ఇప్పుడు ఎన్నికల నాటికి ఇప్పటికిప్పుడు ఆ ఎన్నికలను ప్రభావితం చేయదనేటువంటి విషయం చెప్పినా కూడా ఎన్నికల నాటికి ఎంత మేరకు ఉంటుంది, హేమంత్ సోరెన్ అవినీతి చేశారా లేదా, లేదంటే హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేయడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకత కలగజేస్తుందా, లేదంటే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందా, అవినీతి ఆరోపణలు ప్రజలు నమ్ముతున్నారా లేదా అనేటువంటి సర్వేల విషయంలో ఇంకా కొంత గందరగోళం జార్ఖండ్లో ఉన్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జార్ఖండ్లో మాత్రం కొద్ది ఓట్ల తేడాతోటి భారతీయ జనతా పార్టీ మాత్రమే కొంత అప్పర్ హ్యాండ్లోకి వచ్చింది. అది కలిసి వచ్చేటువంటి అవకాశం. ఓవరాల్గా అన్ని రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతుందనేటువంటిది ఇప్పటివరకు ఒపీనియన్ పోల్లో మాత్రం ఎక్కడ కనిపించలేదు. ఏ ఒపీనియన్కి సంబంధించినటువంటి సర్వే సంస్థ కూడా ఒపీనియన్ పోల్ ఇవ్వలేదు. ఇది పార్లమెంటు ఎన్నికల తర్వాత మోడీకి సంబంధించినటువంటి పేరు, ఆయనకు సంబంధించినటువంటి పలుకుబడి, ఇండీ కూటమిలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఇప్పుడు ఆ ఉత్సాహంతో పనిచేస్తుందా, ఆ ఉత్సాహంతో ఈ రాష్ట్రాలను చేజిక్కించుకుంటుందా అనేటువంటిది కూడా ఇప్పుడు వాళ్ళపైన ఉన్నటువంటి పెద్ద భారం. మరి ఈ 4 రాష్ట్రాల్లో ఎవరు ఎటువైపు ఉంటారు, ప్రజలు ఎటువైపు ఉంటారు, ఎన్డీఏ కూటమికి ఇండీ కూటమికి మధ్య జరిగేటువంటి హోరాహోరీ పోరులో ఎవరు ముందంజలో ఉంటారు, ఎవరు గెయిన్ అవుతారు, ఎవరు లాస్ అవుతారో కొద్ది రోజుల్లో తేలనుంది.